పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ నిజంగా ఒక ప్రెస్టీజియస్ గెస్ట్, ఒక బ్రహ్మాండమైన మైల్ స్టోన్స్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ల్యాండ్ మార్క్స్ని క్రియేట్ చేసి, ఒక శత్రువు సినిమా నుంచి మొదలు పెట్టుకుంటే శత్రువు, పోలీస్ లాకప్, స్ట్రీట్ ఫైటరు, దేవిపుత్రుడు, వర్షం, ఒక్కడు, ఇంకా నువ్వొస్తానంటే నేను వద్దంటానా, బీభత్సం అనమాట. హిట్స్ మీద హిట్స్, ఇంకా అతని పేరు చెప్తే హిట్ల పేరు చెప్తే ఆయన పేర్లు, ఇలాగ సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప ఒక ట్రాజెక్టరీని, ఒక ట్రావెల్ని క్రియేట్ చేసుకున్న ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ఎత్తులు పల్లాలు అన్ని కెరీర్లో చూసి మళ్ళీ ఇప్పుడు అగధ అనే ఒక చాలా మిస్టిక్ ఫిల్మ్తో మళ్ళీ థ్రిల్లర్ అనమాట. గ్రాఫిక్స్ అసలు ఫెంటాస్టిక్గా, మొన్ననే టీజర్ కూడా రిలీజ్ అయింది. ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ వచ్చింది ఆ టీజర్కి. ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు, ఇప్పుడు డైరెక్టర్గా కూడా అప్పుడే 3-4 సినిమాలుగా డైరెక్టర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు, ఒక మంచి టెక్నీషియన్గా. ఆయన పేరే ఎంఎస్ రాజు గారు. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానం చేస్తున్నా. నమస్తే. మిమ్మల్ని ఏమో మాకు మెడ్రాస్ రోజుల నుంచి హనీబాబు అని పిలవడం అలవాటు ఇండస్ట్రీ అందరికీ. ఈవెన్ వెంకటేష్ మాట్లాడినా హనీబాబు ఎక్కడనే మాట్లాడేవాడు మెడ్రాస్ డేస్లో. కానీ అది కాలక్రమేణా హైదరాబాద్ వచ్చాక ఎంఎస్ రాజు అయిపోయింది. అవును. సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఎంఎస్ రాజు గారు అని మాట్లాడితేనే వ్యూయర్స్కి, లేకపోతే హనీబాబు ఎంఎస్ రాజు ఇద్దరు అనుకుంటారు, డబుల్ రోల్ అని. ఇప్పుడు అంటే మీ కెరీర్ నేను చాలా దగ్గరగా చూసిన వాడిగా, శత్రువు సినిమా నుంచి మీ ప్రయాణం చాలా ఎక్సైటింగ్గా, చాలా ఎనర్జెటిక్గా, హిట్ మీద హిట్ ఎలాగిచ్చారో, తర్వాత ఓకే ప్రతి కెరీర్లో ఉన్నట్టుగానే అప్స్ అండ్ డౌన్స్ ప్రతి వాళ్ళకు ఉన్నట్టుగానే మీకు ఉన్నాయనుకోండి. బట్ ఇప్పుడు మళ్ళీ అగధ అనే ఒక మిస్టికల్ థ్రిల్లర్, బ్రహ్మాండమైన ఇంట్రెస్ట్, మొన్న టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంటే మీ కెరీర్ మీద మీరే వ్యాఖ్యానించుకుంటే, నేను వ్యాఖ్యానించడం కాదు, నాట్ యాజ్ ఎ థర్డ్ పర్సన్, మీరు పర్సనల్గా మాట్లాడాలంటే మీ కెరీర్ గురించి ఒక ప్రొడ్యూసరు, ఇప్పుడు ఒక డైరెక్టర్, ఏం మాట్లాడతారు? ఒకటే వర్డ్ అండి దీనికి, రోలర్ కోస్టర్ రైడ్. అంటే రోలర్ కోస్టర్ రైడ్ అంటే తెలుసు మీకు, పార్క్స్, థీమ్ పార్క్స్కి వెళ్తే అవును, దాంట్లో ఎక్కితే చూడండి అరుస్తూ ఉంటారు, పైకి కిందకి వెళ్తూ ఉంటుంది. సో అటువంటి లైఫ్ నాది. సో అందులో ఆ కేక అనేది కామన్. బ్రహ్మానంద అది డౌన్కి వెళ్ళినా పైకి వెళ్ళినా కేకే అది. అందువల్ల నా కెరీర్లో అప్స్ ఉన్నా కేకే, డౌన్ ఉన్నా కేకే. అందువల్ల ఒక వర్డ్లో చెప్పాలంటే దట్స్ మై లైఫ్. అండ్ ద లైఫ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ మీ, ఫర్ ఎవ్రీబడి. ఈవెన్ మీరు కూడా చూడడం లైఫ్ కాదు కదా, 100%. ఎవరైనా అందులో ఏంటంటే కొంచెం పాపులర్ ఫిగర్స్కి బయటకు వస్తుంది, అరే పాపం దెబ్బతిన్నారా ఈ సినిమా, లేకపోతే ఇంకోటి అయిందా, ఆయన సడన్గా డ్రాప్ అయిపోయారా ఎవరైనా అనేది వస్తుంది తప్ప బయట ఎంతో మందికి జరుగుతూ ఉంటాయి ఇలాగా. ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ టైమ్, అండ్ ఐ బిలీవ్ ఇన్ మనం ఎంత గట్టిగా ఆలోచించి ఈ కథని దమ్ము పట్టి ఏదో ఒకటి చేయాలని అనుకున్నా కూడా ఒక్కోసారి ఆ కథ కుదరదు. మనకి లోపల ఎక్స్పీరియన్స్తో ఫ్యాక్టర్ వల్ల మనకి కొంత తెలిసిపోతూ ఉంటుంది, ఇంకా కుదరలేదు, ఏదో చేయాలి, ఎండింగ్ బాగాలేదు, ఎండింగ్ బాగపోతే ఇంత ఖర్చు పెట్టి ఇంత బ్రహ్మాండంగా తీసిన సినిమా సడన్గా యావరేజ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అలాగా దేవిపుత్రుడు అనే సినిమా జరిగిందా, ఎంత ట్రై చేసినా క్లైమాక్స్ నాకు కరెక్ట్గా వర్కౌట్ కాల. అండ్ ఫ్యూ ఫిలిమ్స్ లాస్ట్ మినిట్లో, కొన్ని ఫిలిమ్స్ మనసంతా నువ్వు ఇలాంటి ఫిల్మ్ లాస్ట్ మినిట్లో మంచి థింగ్స్ అన్నీ జరిగినాయి, మంచి థింగ్స్ స్క్రిప్ట్లో లేనిది కూడా వర్కౌట్ అయిపోయి కొన్ని. అప్పుడు అది అమ్మ పలకడం అంటారు కదండి. సో అది ఇట్స్ ఓన్లీ యునో సంథింగ్ లైక్ ఇట్స్ కాల్డ్ టైమ్ ఆర్ సంథింగ్ గాడ్. అది నాకు నమ్మకం అనేది, బాగా నాకు ఎక్కువ నమ్మకం అది. సో వెన్ వీ ఎంజాయ్డ్ అవర్ టైమ్, లైక్ వర్కింగ్ హార్డ్ ఫర్ హిట్ ఆర్ ఫ్లాప్, వర్కింగ్ హార్డ్ ఈజ్ మ్యాండేటరీ అంటే కామన్ ప్యాటర్న్. ఇట్స్ జస్ట్ ఎ ప్యాటర్న్. ఎంత కష్టపడ్డావు, ఎంత రాత్రి 3:30కి లేకపోతే ఎర్లీ మార్నింగ్ 3:30 లేచి చేసావా, 6:30 వరకు చేసావా, 7:30 వరకు చేసావా, రాత్రి 1 గంటతో పడుకున్నావు, గంటే పడుకున్నావు, ఇదంతా మ్యాండేటరీ. మన మైండ్, మన టైం బాగున్నప్పుడు, నేను టైం మీద తోసేస్తున్నాను కదా, టైం బాగున్నప్పుడు మన మైండ్ రిలాక్స్ అయిపోద్ది. 6:30కే లేస్తాం, 7ంటికే లేస్తాం, 8ంటికే లేస్తాం.
కొట్టాలి అనేది దేవుడు రాసి పెట్టుంటే మనం పొద్దున్నే 3:00 లెగుస్తాం. ఆ భయం, కొట్టాలి ఈ సినిమా అని భయం, అది ఎందుకు కలుగుతుంది, ఎందుకు కలగదు అనేది అది నిమిత్త మాత్రంలో మనం అంటే ఆడించే అంటే మనల్ని చూడండి, మామూలుగా ఆడిస్తారు చూడండి, ఆడించే కైండ్ ఆఫ్ వేర్ ఆల్ జస్ట్ లైక్ గాడ్ ఆడించే ఇది తప్ప మనం ఎప్పుడు చేయాల్సిన పని మనం చేస్తూనే ఉంటాం. మనం ఒకసారి హిట్స్, పెద్ద హిట్స్ వరుసగా వస్తాయి, ఒకసారి ఫ్లాప్ అవుతాయి, ఒకసారి ఆపేస్తాం సినిమాలని. ఎంత ప్రయత్నించినా కూడా ఇదే లైఫ్, దిస్ ఈజ్ లైఫ్. అఫ్ కోర్స్ మీరు చెప్పింది అంటే మన వాళ్ళు ఇన్ జనరల్గా మన ఊళ్ళల్లో ఇలా మాట్లాడితే దాన్ని మిట్ట వేదాంతం అంటారు, లేదా ఫిలాసఫీ. ఫైనల్గా వేర్ ది సైన్స్ ఎండ్స్ దేర్ ది ఫిలాసఫీ బిగిన్స్ అని వెస్టర్నర్సే చెప్పిన మాట అది. కానీ మీరు శత్రువు, పోలీస్ లాకప్ 2 పెద్ద హిట్లు ఇచ్చి వెంటనే స్ట్రీట్ ఫైటర్ ఏం జరిగింది? యంగ్స్టర్స్ మనం అప్పుడు ఆ టైంలో యంగ్స్టర్స్, అప్పుడు మీరు పార్ట్ ఆఫ్ ది ట్రావెల్ కదా, పార్ట్ ఆఫ్ ది ట్రావెల్, కొంచెం ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ట్రావెల్ ఉన్నారు కాబట్టి. సో ఆ యంగ్ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, ఇవాళ చాలామంది నేర్చుకోవాల్సిన థింగ్స్ చెప్తున్నాను. ఇవాళ ఎనీ ప్రొడ్యూసర్ హూ హెస్ కమ్ అవుట్ యంగ్స్టర్, నేను 25th ఇయర్లో స్టార్ట్ చేశాను. ఎనీ డైరెక్టర్ హూ కమ్స్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఫస్ట్ హిట్, సెకండ్ హిట్ రాగానే ఫస్ట్ ఒళ్ళు కొవ్వెక్కుతుంది, అది గ్యారంటీ. అక్కడి నుంచి వాళ్ళకి ఓహో నాకు అన్ని సక్సెస్లే వస్తాయి, నేను ఏదైనా సక్సెస్ తీస్తాను నెక్స్ట్, నాకంటే గొప్పోడు లేడని అనుకుంటే నేను అనుకున్నాను. ఇందులో తప్పు నాదే. ఆ కైండ్ ఆఫ్ అహంకారం, ఆ కైండ్ ఆఫ్ ప్రౌడ్నెస్ అంతా కూడా సక్సెస్ఫుల్ కలుగుతుంది. ఇవాళ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని అనుకోండి, ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చూసుంటాం మనం. అవును. ఇప్పుడు ఏదన్నా ప్రాజెక్ట్ చేసినప్పుడు తప్పులు తక్కువ చేస్తాం. తప్పులు మన చేతిలో లేవు, చేయడం చేయకపోవడం లేదు, తప్పులు తక్కువ చేస్తాం. ఇలాగా ఇప్పుడు ఈ సినిమా, నేను తీసిన సినిమా పెద్ద హిట్ అయింది, ఇప్పుడు ఏదో నెక్స్ట్ ఇంకో ఫిల్మ్ చేస్తున్నాం, ఇది హిట్ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు నాకు ఉండదు. దట్ ఈస్ కాల్ ఎక్స్పీరియన్స్. అదేలే. ఇది తీసినంటే నేను 3 సూపర్ హిట్లు వరుసగా, ఒక్కడు వర్షం, నువ్వు వస్తానంటే వద్దంటున్నా, బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా కూడా పౌర్ణమి జనం క్షమించలేదు. చూసేద్దాం ఎంఎస్ రాజు సినిమా, క్షమించరు. ఎక్కడో ఏదో మనం చేసిన హార్డ్ వర్క్ అదే, ఏదో లోపం ఉంటుంది. అంటే 10 సార్లు 10 మందిని అడుగుతూ ఉంటాం ప్రతి సినిమా, ఇది కరెక్టా యా ఉంటుంది. ఇక్కడ 3 సినిమాలు హిట్ తర్వాత రిలాక్స్ అయి ఉంటుంది మైండ్. సో కావాల్సిన అడగడం మానేసి ఉంటాం. మేబీ ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, ఇది కరెక్ట్ అని. ఒక్క మనిషి విల్ చేంజ్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. అంటే నాకు రాదని కదా, నేను స్టోరీ నేనే చేసుకుంటాను అన్నీ, కానీ దే షుడ్ బి ఫ్యూ పర్సన్స్ అరౌండ్ అస్ హు ఆర్ ఫ్రాంక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.